నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చినా కూడా నా దానిలో కామెంట్స్లో కానీ లేదా సోషల్ మీడియా డిబేట్స్ నేషనల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేసింది, బీజేపీ ఓడిపోయింది, ఎక్కడ చూసినా కూడా ఇది ఒక రకమైన ఫేక్ న్యూసే ఖచ్చితంగా. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తాను, ఈ ఫేక్ న్యూస్ని స్పెక్యులేట్ చేయడానికి బాగా ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ కూటమి. కాంగ్రెస్ కూటమిలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీని ఓడిచ్చేసాము, బైపోల్స్లో బీజేపీ వెనకపడిపోయింది. ఇంకొక ఫేక్ న్యూస్ ఏంటంటే అయోధ్యలో ఓడిచ్చేసాము, ఇప్పుడు బద్రీనాథ్. అయోధ్యలో బీజేపీ ఎమ్మెల్యే, లోకసభ ఫైజాబాద్ నియోజకవర్గం కిందకు వస్తుంది అయోధ్య. అందులో అయోధ్యలో ఇప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ అనే 2024 ఫైజాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గెలిచింది సమాజ్వాదీ పార్టీ అయినా అయోధ్య నియోజకవర్గంలో బీజేపీకే లీడ్ వచ్చింది. సో అయోధ్యని గెలిచాం అనేదాన్ని ప్రచారాన్ని ఇంకా కాంగ్రెస్ కూటమి అది ఆపితే మంచిదే. ఆల్రెడీ నేను అంతకుముందు ఒక వీడియో కూడా చేశాను, అయోధ్యలో బీజేపీ ఓడిందా అని. ఇంకా వాళ్ళు అయోధ్యలో ఓడిచ్చేసాము, ఇప్పుడు బద్రీనాథ్లో ఓడిచ్చేసాము, రేపు కాశీ అంటూ కూడా చాలా రకంగా సోషల్ మీడియాలో పేర్లు పెడుతున్నారు. బీజేపీ ఫేడ్ అవుట్ అవుతుంది లేదా మోడీ వేవ్ తగ్గింది అని. ఉప ఎన్నికల ఫలితాలు ఏం చెప్తున్నాయి? అసలు ఉప ఎన్నికల ఫలితాల్లో చూసుకుంటే మనం బీజేపీకి గెయినా లాసా? ఉత్తరాఖండ్లో బీజేపీ ఓట్ షేర్ బాగా పెంచుకుంది. అది 2022లో ఆ 2 స్థానాలు, ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగింది కూడా 2022లో ఆ 2 స్థానాలు బీజేపీవి కాదు. బీజేపీ వేవ్ ఉత్తరాఖండ్ మొత్తం నడిచినా కూడా ఉప ఎన్నికలు జరిగిన 2 స్థానాల్లో 2022లో కూడా ఓడిపోయింది. సో బీజేపీ నుంచి ఎక్కడ ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ఓడిచ్చింది ఏం లేదు. మధ్యప్రదేశ్లో ఏం జరిగింది? మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి ఒక్క సీటుని మొన్న ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ బేస్టన్ అయిన ఆ నియోజకవర్గాన్ని బీజేపీ గెలిచింది. హిమాచల్ ప్రదేశ్లో ఏం జరిగింది? హిమాచల్ ప్రదేశ్లో 3 స్థానాలకి జరిగితే ఆ 3 స్థానాలు బీజేపీ కావు, ఒక్క సీట్ ఇంకా బీజేపీ గెలిచింది. వెస్ట్ బెంగాల్లో మాత్రం బీజేపీ 3 స్థానాలు కోల్పోయింది సిట్టింగ్వి. మా అందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు ఎలా జరిగినాయి అనేది, ఏం జరుగుతాయని కూడా. బీహార్కి వస్తే ఎన్డీఏ ఎప్పుడు కూడా ఉప ఎన్నికల్లో గెలిచిందే లేదు, మెయిన్ ఎలక్షన్స్ తప్పు గత చరిత్ర చూస్తే. ఇంకా పంజాబ్ గురించి చెప్పాలంటే పంజాబ్లో చాలా ఆశ్చర్యంగా బీజేపీ 2వ స్థానంలోకి వచ్చింది. అంతా బద్రీనాథ్ గురించి మాట్లాడుతున్నారు, బద్రీనాథ్లో బీజేపీని ఓడిచ్చేసామని. బద్రీనాథ్ ఎప్పుడూ కూడా బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్ కాదు. కాంగ్రెస్ ఆ సీటు నిలబెట్టుకుంది. గత చరిత్ర చూస్తే 2012లో రాజేంద్ర బండారి కాంగ్రెస్ గెలిచాడు, 2017లో మహేంద్ర భట్ బీజేపీ తరఫున గెలిచాడు, 2022లో రాజేంద్ర సింగ్ కాంగ్రెస్ తరఫున గెలిచాడు, 2024లో బైపోల్లో లఖ్పత్ సింగ్ బుటోలా కాంగ్రెస్ తరఫున గెలిచాడు. సో 2022లో కాంగ్రెస్ గెలిచిన సీట్ని 2024లో కాంగ్రెస్ మళ్ళీ నిలబెట్టుకుంది. దానికి వాళ్ళు అంత హడావుడి చేయాల్సిన అవసరం ఏముందో తెలియట్లేదు అక్కడ. అంతేకాకుండా వాళ్ళు అసలు మొత్తం మనం నియోజకవర్గాలుగా చూసుకుంటే, చాలామంది అడిగారు ఉప ఎన్నికల్లో నియోజకవర్గాలుగా పెట్టమని. రూపాలి బీహార్లో, అది జేడీయూ నుంచి అక్కడికి ఆర్జేడీలోకి వెళ్ళినందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక జరిగింది. అక్కడ ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ కూడా ఎందుకంటే జేడీయూ పోటీలో ఉంది కాబట్టి చిరాగ్ పాస్వాన్ తరఫున నేను ఆ పార్టీ నుంచి ఆయన ఇండిపెండెంట్గా నుంచున్నాడు, ఆయన గెలిచాడు. ఆయన ఇంకా ఎన్డీఏ వైపుకే వెళ్తున్నాడు. సో అక్కడ అసలు జేడీయూ సిట్టింగు 2024 ఉప ఎన్నికల్లో గెలిచిందేమో ఇండిపెండెంటు. అక్కడ ఎన్నికలు రావడానికి కూడా జేడీయూ నుంచి ఆర్జేడీకి సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్ళినందుకు ఈ ఇండిపెండెంట్ కూడా ఇప్పుడు ఎన్డీఏ వైపు చూస్తున్నాడు. అక్కడ ఎన్డీఏకి రూపాలి బీహారు బోనస్ అని చెప్పచ్చు. ఇక డెహ్రా హిమాచల్ ప్రదేశ్, అక్కడేంటి ఇండిపెండెంటు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ అక్కడ బీజేపీ ఎప్పుడూ కూడా 3వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ ఎవరిని ఓడించింది? ఇండిపెండెంట్ అతన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించింది, బీజేపీని ఓడించలేదు.
హమీర్పూర్లో 2022 ఇండిపెండెంట్ గెలిచింది. ఇప్పుడు బీజేపీ గెలిచింది. ఇది బైపోల్లో గెలవటం అంటే. ఇండిపెండెంట్ సీట్ని బీజేపీ తీసుకుని గెలిచింది. సో హమీర్పూర్లో బీజేపీ గెలిచింది. కానీ నలగర గురించి చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు? ఇండిపెండెంట్. గెలిచింది కాంగ్రెస్. బీజేపీ 2022లో కూడా 3వ స్థానంలో ఉంది ఆ నియోజకవర్గంలో. కాంగ్రెస్ గెలిచింది అక్కడ. సో కాంగ్రెస్ విన్. కానీ ఎవరి మీద? స్వతంత్ర అభ్యర్థి మీద, అంతే తప్ప బీజేపీ మీద కాదు. మాయ చేసి చెప్తున్నారు. అమరవారం నియోజకవర్గం మధ్యప్రదేశ్. గత 16 సంవత్సరాలుగా ఆ నియోజకవర్గం కాంగ్రెస్ పట్టున్న నియోజకవర్గం. నా కామెంట్స్లో కూడా పెడుతున్నారు అది బీజేపీకి పట్టుందని. కాదు, నేను క్లియర్గా పెట్టాను. మధ్యప్రదేశ్లో 16 సంవత్సరాల నుంచి కమల్నాథ్కి పట్టున్న, కాంగ్రెస్ నాయకుడు కమల్నాథ్కి పట్టున్న నియోజకవర్గం. అక్కడ కమల్నాథ్ తన తనయుణ్ణి 2024 లోక్సభ ఎన్నికల్లో వకుల్నాథ్ని పోటీ చేస్తే కూడా అక్కడ బీజేపీ గెలిచింది లోక్సభకి. అక్కడి నుంచి మారుతూ వచ్చింది. 16 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పట్టున్న బేస్టన్ అని చెప్పచ్చు. అక్కడ బీజేపీ గెలిచింది అమరవార. ఇది థ్రిల్లింగ్ విక్టరీ. ఇది ఎవరి సీట్ను లాక్కున్నారు? కాంగ్రెస్ సీట్ నుంచి బీజేపీ గెలిచింది బైపోల్లో. ఇక జలంధర్ గురించి మాట్లాడుతున్నారు. పంజాబ్ జలంధర్ సిట్టింగ్ ఎవరు? జలంధర్లో స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ గెలిచింది. కాకపోతే అక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బీజేపీ 2వ స్థానంలోకి వచ్చింది. ఓట్ షేర్ విపరీతంగా పెంచుకుంది. అక్కడ కాంగ్రెస్ 3వ స్థానం. ఈ విషయాన్ని చెప్పరు కాంగ్రెస్ నాయకులు. జలంధర్లో పంజాబ్లో బీజేపీ పుంజుకుంది. జలంధర్లో మొట్టమొదటిసారిగా 2వ స్థానంలోకి వచ్చింది బీజేపీ. తమిళనాడు గురించి మాట్లాడుతున్నారు. తమిళనాడులో విక్రమండిలో డిఎంకే గెలిచింది. డిఎంకే ఎప్పుడూ గెలుస్తూనే ఉంది అక్కడ. అంతకు ముందు ఎన్నికలు డిఎంకేనే గెలిచింది. డిఎంకే నిలబెట్టుకుంది. ఇది చెప్తున్నారు. కానీ అక్కడ 2వ స్థానంలోకి వచ్చింది ఎవరు? తమిళనాడులో ఎన్డీఏ 2వ స్థానంలోకి మొట్టమొదటిసారి ఆ నియోజకవర్గంలో 2వ స్థానంలోకి వచ్చింది. ఇది హైలైట్ చేయరు. బద్రీనాథ్ ఉత్తరాఖండ్ సిట్టింగ్ ఎవరు? కాంగ్రెసే. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ రిటైన్ చేసుకుంది ఆ సీట్, అంతే తప్ప కాంగ్రెస్ ఏం అక్కడ బీజేపీ గెలిస్తే బీజేపీ సిట్టింగ్ అతన్ని ఓడించి కాంగ్రెస్ ఏం రాలేదు కదా. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్నే మళ్ళీ కాంగ్రెస్ రిటైన్ చేసుకుంది. మంగళూరు గురించి మాట్లాడదాం. మంగళూరు సీట్ ఎవరిది? బీఎస్పీది. ఇప్పుడు గెలిచింది ఎవరు? కాంగ్రెస్. సో కాంగ్రెస్ గెలిచింది బీఎస్పీ ఎమ్మెల్యే మీద, బీజేపీ మీద కాదు. బీజేపీ ఇంకా అక్కడ చెప్పాలంటే మొట్టమొదటిసారి 2వ స్థానంలోకి వచ్చింది మంగళూరులో. కేవలం 420 ఓట్లతో గెలిచింది. అది కూడా అప్పటికి కాంగ్రెస్. హోరాహోరీ పోటీ. మొట్టమొదటిసారి గత 20 సంవత్సరాల నుంచి చూస్తే మంగళూరులో, ఉత్తరాఖండ్ మంగళూరులో బీజేపీ 2వ స్థానంలోకి వచ్చింది. చాలా టఫ్ ఫైట్ ఇచ్చి. వెస్ట్ బెంగాల్ మాత్రం బీజేపీకి నష్టమనే చెప్పచ్చు. 3 స్థానాలు కోల్పోయింది. రాయగంజ్, రానగట్టు, దక్షిణ బాగ్డా, 3 బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలే. ఇది టీఎంసీ గెలిచింది. అందరికీ తెలిసిందే, విడమర్చి చెప్పక్కర్లేదు. కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు వెస్ట్ బెంగాల్లో ఎలా జరుగుతాయి ఎన్నికలు అనేది, బైపోల్ ఎలా జరుగుతుంది అన్నది ఇంకా వాళ్ళకి బాగా చెప్పచ్చు. 4వ స్థానం మణికట్ల టీఎంసీయే సిట్టింగు. ఇప్పుడు టీఎంసీ గెలిచింది. సో అక్కడేం మార్పు లేదు. ఇప్పుడు అందరూ ఒక్కసారి విశ్లేషించుకుంటే దీనిలో బీజేపీ ఓడిపోయినట్ట, కాంగ్రెస్ గెలిచినట్ట. బైపోల్లో వేరే పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీ అంటే బీజేపీ మీద కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ గెలిచినట్టు, కాంగ్రెస్ మీద కాంగ్రెసే గెలిచి కాంగ్రెస్ గెలిచినట్టు, లేదా బీఎస్పీ మీద కాంగ్రెస్ గెలిచి బీజేపీ మీద గెలిచినట్టు ఈ ప్రచారమే తప్ప బీజేపీ 1 సీటు మధ్యప్రదేశ్లో గెలిచింది. కాంగ్రెస్ 2 సీట్లు హిమాచల్ ప్రదేశ్లో గెలిచింది. కాంగ్రెస్ గెలిచింది కూడా ఇండిపెండెంట్స్ మీద గెలిచింది, బీజేపీ మీద కాదు. ఉత్తరాఖండ్లో 1 గెలిచింది కాంగ్రెస్, అది కూడా బీఎస్పీ మీద, బీజేపీ మీద కాదు. టీఎంసీ, డిఎంకే వాళ్ళ రాష్ట్రాల్లో గెలుచుకున్నారు. ఇది యాక్చువల్ అనాలిసిస్ అయితే దీన్ని బీజేపీని ఓడిచ్చేసాం, అయోధ్యలో ఓడిచ్చేసాం. ఇది 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల నుంచి కూడా వీళ్ళకి ఇది బాగా అలవాటు అయిపోయింది. 543కి 99 వస్తే కనుక మేమే గెలిచేసామని చెప్పటం, అమెరికా నుంచి కమలా హ్యారిస్ రాహుల్ గాంధీకి ఫోన్ చేసిందని చెప్పటం, దాన్ని అసలు సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళైతే ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా,
మా రాహుల్ గాంధీ. అందుకే కమలా హ్యారిస్ రాహుల్ గాంధీకి ఫోన్ చేసిందని చెప్పటం ఫేక్తో దాన్ని ఖండించారు కూడా యుఎస్లో జర్నలిస్టులు అందరూ కూడా. అయినా కూడా ఇంకా అదే ప్రచారం. 99 స్థానాలతో మేము వచ్చేసాం అధికారంలో కన్నా ప్రచారం. ఇప్పుడు మూడో ప్రచారం, మేము అయోధ్యలో ఓడిచ్చేసాము, బద్రీనాథ్లో ఓడిచ్చేసాము, బైపోల్స్లో బీజేపీని ఓడిచ్చేసాం. అయోధ్యలో ఓడించలేదు, ఫైజాబాద్ లోక్సభ స్థానం అందులో అయోధ్య ఒక పార్టు. బద్రీనాథ్లో బీజేపీని ఓడించలేదు, బద్రీనాథ్లో ఎప్పుడు బీజేపీ గెలవలేదు, ఎప్పుడు కాంగ్రెస్ గెలుస్తూనే వస్తుంది. సో బైపోల్లో చూసుకుంటే బీజేపీ పంజాబ్లో సెకండ్ ప్లేస్కి వచ్చింది, తమిళనాడులో రెండో ప్లేస్కి వచ్చింది, మధ్యప్రదేశ్ లాంటి చోట కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టింది. అట్లాగే మంగళూరు లాంటి చోట ఎప్పుడూ లేదు, తొలిసారి 400 ఓట్లతోనే ఓడిపోయింది. బీజేపీ గెయిన్ అయింది. వెస్ట్ బెంగాల్లో మాత్రం నష్టపోయింది. థ్యాంక్ యూ.